ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సిట్టు విచారణపై హరీష్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద నేరమని వ్యాఖ్యానించారు. రాజకీయ వేధింపులకు పాల్పడే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అన్నా, కేసులో దమ్ము లేదన్నా, తప్పు చేశాం కాబట్టి ఈ రకంగా మాట్లాడుకున్నా ఇది మాత్రం నేరం. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ హయాంలో అధికారుల ఫోన్లు, ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు, సినిమా యాక్టర్స్ల ఫోన్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు, అన్నిటికన్నా హేయమైనది తన సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. నిజంగా రాజకీయ వేధింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే మేము డిసెంబర్ 7న 2023 అధికారంలోకి వచ్చాం. డిసెంబర్ 10 కల్లా మీ అందరు జైల్లో ఉండేవాళ్ళు కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమైనటువంటి కార్యక్రమం. దీని మీద డెఫినెట్గా ఎవరు తింటున్న వాళ్ళని వారికి శిక్ష అర్హులు అవుతారు.